ఇక రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై 2 సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇదే విషయంపై త్వరలో మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2 పార్టీల మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా 2 సార్లు సమావేశమయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వాళ్ళు అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే ఆ తర్వాత అసంతృప్తులను బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల 2 సీట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఇందులో ఒకటి రాజోలు, రెండోది రాజానగరం. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రచార సభల్లో మండపేట, అరకుల నుంచి అభ్యర్థులను ప్రకటించారు. ఇది జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించుకుని అభ్యర్థులను ప్రకటించుకోవడం ఏమిటని పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్ది చెప్పారు. తాను కూడా 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత నాగేంద్రబాబు చర్య, ప్రతిచర్య అంటూ పోస్టింగ్ పెట్టడం కూడా వివాదాస్పదమైంది. చివరికి ఇవేం పెరగకుండా చూసుకోవాలని 2 పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. సీట్ల సర్దుబాటు కసరత్తు నిమిత్తమే రా కదలిరా సభలకు చంద్రబాబు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంటు సెగ్మెంట్లలో రా కదలిరా సభలు పూర్తయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన మిగిలిన చోట్ల నుంచి రా కదలిరా సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగాకే తన పర్యటనలకు పవన్ ప్రారంభించనున్నట్లుగా సమాచారం. వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానున్నట్లుగా ఇప్పటికే జనసేన సంకేతాలు కూడా ఇచ్చింది. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైన చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేసే అవకాశం ఉంది. నిజానికి టీడీపీ, జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయని, అంతర్గతంగా ఏ సీట్లన్నది కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అభ్యర్థుల అంశంపైన ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే బీజేపీతో జనసేన పార్టీ చర్చలు జరుపుతోంది. తాము జనసేన పార్టీ పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారికంగా పొత్తులు ప్రకటన చేయడంలో ఆలస్యం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా ఫిబ్రవరి మొదటి వారంలో పొత్తుల ప్రకటన, సీట్ల సర్దుబాటు అంశాలపై 2 పార్టీలు ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 4 నుంచి మిగిలిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో రా కదల్రా సభలు పెట్టనున్నారు. అలాగే ఫిబ్రవరి 4న అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించే అవకాశం ఉంది. ఉమ్మడిగా రాష్ట్ర స్థాయి సభలు నిర్వహించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. వీటిపైన ఫిబ్రవరి మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.